తమ్ముడు, చెల్లె, నీ కుటుంబం ఒక అబ్రహాము కుటుంబంలాగా రాబోయే తరాల్లో నిలవబడాలంటే నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి. నీ కుటుంబంలో బలిపీఠం కట్టుకోవాలి. ఆ బలిపీఠం దగ్గర ప్రతి దినం ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో చూడండి, ఇంటికి యజమానుడే బలిపీఠం కట్టి యజమానుడే యాజక ధర్మాన్ని జరిగించేవాడు. పురుషులారా, నీ ఇంటికి నువ్వు యజమానుడివే. యజమానుడిగా ఉంటే సరిపోదు, యాజకుడివి కావాలి. ఏమండి, కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి, భార్య పిలిస్తే నువ్వు కూర్చోవటం కాదు. యవన పిల్లరా, తమ్ముళ్ళు, నాన్న రా నాన్న కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని అమ్మ పిలిస్తే కుటుంబ ప్రార్థనలో కూర్చోవటం కాదు. పురుషులారా, మీరు ఇంటికి యజమానులు. ప్రతి యజమానుడు యాజకుడిగా బ్రతకాలి. ఏ ఇంటిలో యజమానులు యాజకులుగా బ్రతుకుతూ బలిపీఠాలు కట్టుకొని ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబాలు అబ్రహాము కుటుంబాలుగా స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థన, వాక్య ధ్యానం, కీర్తనలు, దేవుని స్తుతించడం, ఆరాధన మరలా వచ్చి ఆదివారానికి పరిమితం చేస్తే నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన బలిపీఠం లేకపోతే, నేను శపించట్లేదు, లేఖనపు ఆధారం చెప్తాను, కుటుంబ ప్రార్థనలో నువ్వు మోకరించకపోతే, నీ ఇల్లే ఒక బలిపీఠంగా దేవుని సన్నిధిలో మార్చబడకపోతే, రాబోయే కాలంలో నీ ఇల్లు లోతు కుటుంబంలాగా శాపగ్రస్తమైపోతుంది. జాగ్రత్త. లోతు ఇంటిలో నుండి ఎలాంటి శపితమైన వంశం బయలుదేరిందో అలాంటి భ్రష్టతరం నీలో నుంచి బయలుదేరుతుందని దేవుని లేఖనాన్ని బట్టి హెచ్చరిస్తున్నా. క్రైస్తవ జనమా, మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ప్రతిరోజు సాయంత్రం ఒక్క అర్ధగంట, ఒక్క 30 గంట భార్య, భర్త, పిల్లలు ఒకే చోట కూర్చొని క్రీస్తు యేసు బలిపీఠాన్ని చేరి ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. కుటుంబ ప్రార్థనలు జరిగాయా? రాబోయే కాలంలో నీ కుటుంబాన్ని అబ్రహాము కుటుంబంలాగా నిలవబెడతాడు. జరగలేదా? లోతు ఇంటిలో ఏది జరిగిందో, లోతు బ్రతికేమైపోయిందో, నీ ఇల్లు అలా అయిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అలా కాకూడదనే ఈరోజు ఈ వర్తమానం మీ కొరకు సిద్ధపరిచాడు.